అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపడుతున్న పథకాల గురించి, మహిళల భద్రత గురించి వివరించారు. తాను మహిళా పక్షపాతినని, మహిళలు తన అభిమానులు కాదని, తన అక్క చెల్లెళ్లని అనిత పేర్కొన్నారు. ఎన్టీ రామారావు కేవలం ఒక వ్యక్తి కాదని, అది ఒక శక్తి అని కొనియాడారు. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి మార్గం చూపించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయే పార్టీ అని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిందని విమర్శించారు. మహిళా రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అనిత తెలిపారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మహిళల రక్షణలో విశాఖపట్నం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అనిత పేర్కొన్నారు. బొమ్మల పరిశ్రమ వస్తే 25,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి అనిత ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చర్య మహిళలతో ఆమెకున్న అనుబంధాన్ని, వారికున్న సాన్నిహిత్యాన్ని తెలియజేసింది. చదివే విషయంలో కూడా ఈ రోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ రోజు సంబంధించిన ప్రతి సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా ఇవ్వడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నియోజకవర్గ కన్వీనర్ అయిన టీడీపీ మహిళా నాయకురాలు శ్రీమతి అధ్యక్షురాలు నాగలక్ష్మి గారికి అలాంటి ఏర్పాటు చేయడానికి మీరెవరైనా ముందుకు వస్తే నేను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా చిన్న చిన్న మొన్ననే ఎగ్ దాన్ని ఏమంటారు, ఎగ్ కార్డ్ అని చెప్పి మొన్న మా కార్యకర్త ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక నగరంలో ఒకటి ఏర్పాటు చేశాం. ఈ రోజు కంప్లీట్ గా ఒక షాప్స్ ని బళ్ళు లాంటి ఉంటాయి. ఎవరైనా పట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా మీరు తీసుకొచ్చుకొని అందులో పెట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఏదో అంటారు కదా, మన గుళ్ళకి చాలా ఆలోచనలు వస్తాయి. ఓన్లీ గుడ్డు మిషన్లు గుడ్లే కాదు, చాలా వ్యాపారాలు చేసేదానికి ఈ రోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా సబ్సిడీ రూపంలో లోన్ ఇచ్చే పరిస్థితి ముందుకు వచ్చాం. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఒక డ్రీమ్ ఉంది మీ అందరికీ కూడా. ఏంటంటే సూపర్ 6 లోనే మీ అందరికీ కూడా ఉంటుంది ఆడబిడ్డ నిధి ఉంది. ఈ రోజు ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్
ఈరోజు నెల అయ్యేసరికి మొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నారు. పెన్షన్ అనుకున్న ప్రకారం పెన్షన్ 1వ తారీఖు అయ్యేసరికి రామారావు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారన్నా కూడా ఎన్టీ రామారావు గారి లాగే ఉంటారు. ఎటు చూసినా ఎన్టీ రామారావు గారి ప్రతిబింబాన్ని మన కళ్ళల్లో ఇన్ని సంవత్సరాలుగా నింపుకున్న ఆ వ్యక్తి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఇలాంటి అఫీషియల్ గా కూర్చునేటప్పుడు కూడా పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే అతను వ్యక్తిగా కాదు ఒక శక్తిగా మారి మనందరి జీవితాల్లో వెలుగులు నింపారన్న సంగతి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే మరపు అన్నది అందరికీ కూడా సహజం. నిన్న సడన్ గా మాట్లాడుతున్న ఉదయం ఏ చీర పట్టుకున్నాం అంటే టక్కున చెప్పలేము, మనం ఏ కూర తిన్నామన్నప్పుడు టక్కున చెప్పలేము. అలాంటిది 40 సంవత్సరాల క్రితం అవసరం. అందుకే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పారు. అప్పటి వరకు ఒక మహిళ గురించి ఒక మహిళ అనో ఒక స్త్రీ అనో ఆడదనో ఇలాంటి మాట్లాడిన పరిస్థితుల దగ్గర నుంచి నా తెలుగింటి ఆడపడచ్చు అని చెప్పి చాలా గర్వంగా చాలా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి ఆడవాళ్ళు వంటింట్లోకి పరిమితం అవ్వకూడదు. ఈ రోజుకి కూడా వంటింటి కుందేలు అంటే ఆడపిల్లలు చూపించే పరిస్థితి నుంచి ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు, వాళ్ళు కనుక రోడ్డు మీదకి వచ్చి పరిపాలన అంటూ సాగిస్తే ఆడవాళ్ళకి మించి పరిపాలన చేసేవారు ఎవరూ లేరు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజుకి కూడా మీ ఇంటి దగ్గర ఇప్పుడు వార్డులలో అమ్మాయి ఉందంటే అమ్మాయి ఆ రోజు స్థానిక సంస్థలు ఇచ్చిన రిజర్వేషన్. అలాగే ఎంపీటీసీ మన రమాకుమారి ఎంపీటీసీ నిజంగా చాలా కష్టపడింది, చాలా అవమానాలు పడింది, అన్నింటిని కూడా తప్పుకొని నిల్చుంది. అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా మన ఎంపీటీసీ గెలిచింది. ఆ అమ్మాయి ఎంపీటీసీ కింద గెలవడానికి కూడా ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్. అంటే జడ్పీటీసీ కింద చాలా మంది మహిళలు వస్తుంటారు. వీళ్ళందరూ కూడా వంటింటి వదిలి బయటకు వచ్చి పంచాయతీ ఆఫీసులో కూర్చొని సంతకాలు పెడుతున్నారంటే దానికి మూల కారకుడు మన ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఇంతకు ముందు గుండెల మీద బరువు ఏంటిరా అంటే ఆడపిల్ల పెళ్లి. ఆడపిల్లకి పెళ్లి చేసి ఎంతో కొంత ఇచ్చి అత్తారింటికి పంపించేసి దాని చావులు చేస్తుంది అంతే. అంతకు మించి మనం చూడాల్సిన పరిస్థితి కూడా లేదు అనుకున్న రోజు నుంచి ఆడబిడ్డకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలని చెప్పి మహానుభావుడు ఆ రోజే ఆలోచించాడు. ఆ రోజు ఆలోచించి ఈ రోజు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నా వాటా నాకు అని అడుగుతున్నారు కదా, మీరు వెళ్ళి ఆ పథకం పెట్టిందే ఆ పరిస్థితి తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక ఆడది కనుక సంతోషంగా ఉంటే ఆ వ్యవస్థ సంతోషంగా ఉంటుంది. మీరేనా అంటారు చూడండి, మన పెద్దవాళ్ళు పేపర్ల మీద రాసినంత వరకే ఉండేది ఇంటికి వెలుగు ఇల్లాలు రోజు కూర్చొని లోపల ఏడుస్తూనే ఉంటది, కానీ ఎవరు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే నాదులు ఉండడు, అవునా కదా? కానీ అదే ఇల్లాలు నవ్వుతూ చక్కగా ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటది. ఈ లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా ఏమంటారు, కొంచెం నవ్వచ్చు కదా, కొంచెం కలకల్లాడు అటు తిరగొచ్చు కదా అంటారు. ఆ తిరిగే పరిస్థితి మాత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మన స్వశక్తితో మనం నుంచి వాళ్ళ తాలూకా ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులో ఇంకో ఖర్చు కూడా యాడ్ అవుతుంది. ఏ ఖర్చు అది? బుడ్డీ ఖర్చు. ఆ బుడ్డీ ఖర్చు కూడా యాడ్ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆడదాన్ని సంపాదించే ఖర్చు తిన్నగా తీసుకొచ్చి ఇంకా పాపం వచ్చేటప్పుడు కూడా మీ నంబర్ నేను చాలా సందర్భాల్లో చూశాను. నాకు ఒక్కొక్కసారి ఈ ఫ్రీ బస్సు అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మనసులోకి వచ్చిందో తెలియదు, కానీ నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఏదైనా విలేజ్లోకి వెళ్తుంటే ఇంత మూట పట్టుకుని నడుచుకుంటూ వచ్చేస్తుంటది ఒక ఆడపిల్ల. నేను 2-3 సందర్భాలు అడిగాను, ఏ ఆటో ఎక్కొచ్చు కదా అంటే ఆటో 15 రూపాయలు అడిగాడు. ఆ 15 రూపాయలు అంటే నా పిల్లడికి ఉపయోగపడతాయి కదా. అంటే తనకు కష్టపడుతుంది కానీ పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తన కష్టపడడానికి తన నడవడానికి అంత బరువు మోయడానికి కూడా సిద్ధపడి ముందుకెళ్తుంది. అలాంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఫ్రీ బస్ అనేది చాలా ఊరటిస్తుంది. చాలా మంది దీని మీద రకరకాల కామెంట్లు చేశారు. ఇందాక ఎవరో మన వాళ్ళు చెప్పారు, ఫ్రీ బస్ అనేసరికి ఫ్రీ బస్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేస్తారు, ఇలాంటి మాటలు వచ్చినాయి. నిజంగా బస్ ఎక్కితే మినిమం 200-300 రూపాయలు రాను పోను ఛార్జీలు. ఆ రాను పోను ఛార్జీలు రోజుకు ఒక 200-300 రూపాయలు మిగిలినాయంటే 30 రోజులకి దగ్గర చూసుకుంటా 20 రోజులకి 10 రోజులు ఎంతైనా కనీసం ఒక 1000 రూపాయలు మీకు నెల అయ్యేసరికి మీరు సంపాదించిన దాంట్లో మిగిలినా కూడా ఆ 1000 రూపాయలు ఏదో చీటీ వేసుకుంటారు, లేకపోతే పిల్లడికి ఏదో ఉపయోగపడేట్టుగా కొనుక్కుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. అంటే ఈ రోజు ఈ ఫ్రీ బస్సు ద్వారా కుటుంబానికి ఎంతో కొంత మీకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ప్రవేశపెట్టి ఈరోజు మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు
ఎలక్షన్ మూమెంట్ లో మేము కూడా వచ్చాం. లాస్ట్ గవర్నమెంట్ అమ్మఒడి అని చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి అంటే నేను ఎందుకంటే మాట చెప్తున్నా, ఆడవారు ఎలా ఆలోచిస్తారంటే రెండు దగ్గర వాళ్ళు పడతారు. ఒకటి పిల్లల చదువు, రెండు పిల్లల ఉద్యోగాలు. ఒకటి పిల్లల చదువు తొందరగా అయిపోతే బాగుండు, తక్కువ ఖర్చులు అయితే బాగుండు, పిల్లలు బాగా చదువుకుంటే బాగుండు, తర్వాత పిల్లడికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు, పిల్లడికి ఇంకేదో ఒక పెళ్లి చేసి అక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తారు. మా అబ్బాయికి ఎంత ఉద్యోగం వస్తుందంటే అక్కడ నుంచి ఎంత వస్తుంది ఏంటి అనేది క్యాల్కులేట్ చేస్తారు. అఫ్కోర్స్ అంతవరకు కూడా మ్యాక్సిమం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి. ఆ పిల్లల చదువులు కూడా చాలా భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే తల్లికి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది పథకం ఏమి తీసి పడాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉండేదంటే అన్నా క్యాంటీన్ అని ఉండేది. అన్నా క్యాంటీన్ మీద దగ్గర 5 రూపాయలకి భోజనం పెట్టే పరిస్థితి ఉండేది. 5 రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఆ టైంలోని ఆ గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో తీసి పడేశారు. ఇలాంటి ఎన్నో స్కీములు, చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది, ఆ చంద్రన్న బీమా కూడా చాలా మంచి పథకం, అది కూడా తీసి పడేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ కూడా ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం స్త్రీ శక్తి మొన్న ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన ఈ స్త్రీ శక్తి ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు బస్సుల్లో ప్రయాణించే విధంగా వీలుగా సౌకర్యంగా టికెట్ లేని ఉచిత ప్రయాణం మనకి ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే చిన్న వ్యాపారం చేసుకునేవారు, అలాగే ఉద్యోగస్తులు రాను పోరు ట్రావెల్ ఛార్జెస్కే అయిపోతుందని చెప్పి బాధపడేవారు. వ్యాపారం ఉన్నా లేకపోయినా బస్సు జర్నీలో చేసి వచ్చిన రాను పోరు ఖర్చులు వీటికి టికెట్స్ అయిపోయి ఛార్జెస్ అయిపోయి బాధపడేవారు కూడా ఈ యొక్క పథకంతో చాలా లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు మేము బస్సులో ప్రయాణించేటప్పుడు మేము చూసాం. ఎందుకంటే కొన్ని ఎంత లబ్ధి పొందుతున్నామో, మహిళలకి ఎంత పెద్ద పీట వేశారో ఈ చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అందరికీ మహిళల పట్ల ఎంత గౌరవమో ఈ కూటమి ప్రభుత్వానికి మరొక